ఈ అమ్మాయి ఫుడ్ డెలివరీ అమ్మాయిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈమె ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఉండగా ఈమెకు తన బాయ్ ఫ్రెండ్ వేరొక అమ్మాయితో చనువుగా ఉండటం చూస్తుంది. దీనితో ఈమెకి కోపం వచ్చి ఆగు నీ పని చెప్తా అంటూ వాళ్ల దగ్గరికి వెళ్లబోతూ ఉండగా చూసుకోకుండా తన బండిని లారీకి అడ్డుగా పెట్టేస్తుంది. ఇంతలో ఈమె మెడలో లాకెట్ మెరవడంతో ఈ అమ్మాయి ఒక్కసారిగా మాయమైపోతుంది. మరోపక్క 500 సంవత్సరాల పూర్వం ఈ యువరాజు ఆహార అలెర్జీతో బాధపడుతూ ఉంటాడు. అయితే తనకు సరైన ఆహారం తయారు చేయలేకపోతున్నారని రాజుగారు తన మంత్రి మరియు మిగతా రాజసేవకులను మందలిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి తన స్కూటీతో సహా ప్రస్తుత కాలం నుండి టైం ట్రావెల్ చేసి 500 సంవత్సరాల వెనక్కి వచ్చేసి నేరుగా రాజసభలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈమె అక్కడున్న వాళ్లందరినీ చూసి పౌరాణిక సినిమా షూటింగ్ అనుకుంటుంది. అలాగే ఎదురుగా ఉన్న రాజుగారిని చూసి ఓహో మీరే ఫుడ్ ఆర్డర్ చేశారా అంటూ తన బ్యాగులో నుండి ఫుడ్ కవర్ తీసి రాజుగారికి ఇస్తుంది. ఇంతలో సభలోని భటులు ఈమె మీదకి భల్లాలు పెట్టి ఈమెను శత్రువు అనుకుంటారు. అప్పుడు మహామంత్రి ఎంత ధైర్యముంటే రాజుగారికే విషం కలిపిన భోజనం పెడతావా అంటూ హెచ్చరిస్తాడు. ఇంతలో ఈమె తెచ్చిన ఆహారం ఘుమఘుమలాడుతూ ఆ సువాసన రాజుగారి ముక్కు దగ్గరకు చేరుతుంది. ఇంతలో మహామంత్రి ఈ ద్రోహిని చంపేయండి అని ఆదేశించగా యువరాజు ఒక్కసారిగా వీళ్లను ఆపమని చెప్పి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఈ ఆహారం నాకేనా అని అంటాడు. అందుకు ఈ అమ్మాయి మీకే తెచ్చాను అంటూ కుదిరితే టిప్ ఇవ్వండి అని అడుగుతుంది. ఆ తర్వాత మళ్లీ మహామంత్రి ఈ అమ్మాయితో రాజుగారికి విషం కలిపిన ఆహారం ఇచ్చావు, ఆయనకు ఏమైనా అయితే నువ్వు ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్లవని చెప్తాడు. కాని ఈ డెలివరీ అమ్మాయి కోపంతో విసిగిపోయి ఓరి బాబు నా బట్టలను చూడండి, నేనొక డెలివరీ అమ్మాయిని ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే తెచ్చి ఇవ్వడమే నా పని అని చెప్తుంది. ఇంతలో రాజసభలోని మిగతా వాళ్లు ఈ అమ్మాయి రాజులు ధరించే కిరీటం పెట్టుకున్నది, అది కూడా మన రాజుగారు ముందే కిరీటంతో తిరుగుతుంది, ఈమెకు ఎంత ధైర్యం అంటూ వీళ్లంతా ఈమెను చుట్టూ ముట్టేస్తారు. ఇంతలో రాజుగారు ఈ అమ్మాయి తెచ్చిన చికెన్ బర్గర్ కొంచెం కొరికి తింటాడు. అయితే ఈ బర్గర్ రుచికి ఇతడు మైమరిచిపోయి తనకున్న ఆహార అలెర్జీ మర్చిపోయి మరీ ఎగబడి ఆ బర్గర్ అంతా తినేస్తూ ఉంటాడు. ఇది చూసి రాజసభలోని వారంతా ఆశ్చర్యపోతారు. అయినప్పటికీ రాజుగారు మాత్రం ఈ అమ్మాయి తెచ్చిన ఆహారం మొత్తం గుక్క తిప్పకుండా మొత్తం ఆరగించేస్తాడు. అలాగే ఖాళీ చేసిన డబ్బాలను తీసుకొచ్చి నాకు ఇలాంటివి మరికొన్ని కావాలని ఈ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఈ డెలివరీ అమ్మాయి తప్పకుండా తెస్తాను, కాని మీరు నా సర్వీస్కు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అంటూ అక్కడ నుండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కానీ తర్వాత ఆర్డర్ చెక్ చేయాలని చూడగా తన ఫోన్లో అసలు సిగ్నల్ ఉండదు. అప్పుడు ఈమె ఫోన్ పట్టుకుని చుట్టూ తిరుగుతూ సిగ్నల్ రాకపోవడంతో అక్కడ ఉన్న చెలికత్తెతో ఇక్కడ దగ్గరలో ఏమీ సిగ్నల్ టవర్స్ లేవా, ఇక్కడ అసలు నెట్ అవట్లేదని అడుగుతుంది. కాని ఈ చెలికత్తె టవర్లు అంటే ఏమిటో మాకు తెలియదని చెప్తుంది. దీనితో ఈమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగేసరికి రాజ్యసభలోని వారందరూ ఈ అమ్మాయినే చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి బాగా ఆలోచించగా తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసినట్లు గుర్తు చేసుకుంటుంది. అలాగే తాను టైం ట్రావెల్ చేసి ఇలా రాజుల కాలానికి తిరిగి వచ్చేశానని తెలుసుకుంటుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మాయి ఏమి చేసిందో తెలియాలి అంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.